గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో నారాయణపురం నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభం. నిడమర్రు గణపవరం మీదుగా ఉండికి సీఎం. నేడు ఎమ్మిగనూరు, మంత్రాలయాల్లో బాలకృష్ణ రోడ్ షోలు, కోనం మీటింగ్స్ నిర్వహించనున్న హిందూపురం ఎమ్మెల్యే. నేడు మిర్యాలగూడలో కాంగ్రెస్ సన్నాహక సమావేశం. హాజరు కానున్న మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి. ఎన్నికల వ్యూహంపై కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుకు మద్దతుగా నేడు సమావేశం. జగన్పై దాడి కేసు దర్యాప్తు వేగవంతం. విచారణలో బయటపడిన విషయాలపై సీఈఓ ఆరా. బీహార్లో నేడు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం. పూర్నియాలో ర్యాలీ, బహిరంగ సభ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాయి దాడి కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. 20 స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. నిందితుల కోసం జల్లెడ పడుతున్నారు. దాడికి గల కారణాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. 4 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 15 రోజులుగా గంగానమ్మ గుడి దగ్గర సెల్ టవర్ నుంచి వెళ్లిన కాల్స్ ను పరిశీలిస్తున్నారు. దాడి జరిగిన ప్రాంతంలో ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ ను పరిశీలిస్తున్నారు. ఒకే నెంబర్ నుంచి ఎక్కువ కాల్స్ వెళ్లినా వచ్చినా వాటిపై ఆరా తీస్తున్నారు. 6 ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన క్లూస్ టీమ్స్ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఏర్పాటైన సిట్ ఆధారాలు సేకరిస్తోంది. ప్రత్యక్ష సాక్షి నుంచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు. కేసు దర్యాప్తును డీజీపీ కేసును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంత దూరం నుంచి జగన్ కు తగిలేలా రాయి ఎలా విసిరారనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. డెఫినెట్గా ఒక రాయి అనేది ఒక వ్యక్తి బలంగా విసరడం జరిగింది. అది సీఎం గారికి ఎడం వైపు, అంటే సీఎం గారు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఒక వ్యక్తి ఒక రాయిని విసరడం జరిగింది. అది సీఎం గారికి లెఫ్ట్ సైడ్ ఫోర్ హెడ్ మీద తగిలి అక్కడి నుంచి పక్కన ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ముక్కుకి, కంటికి తగిలి అక్కడి నుంచి కింద పడడం మనం వీడియో ఫుటేజ్ లో చాలా క్లియర్ గా ఉంది. ఆ వీడియో ఫుటేజెస్ మా దగ్గర ఉన్నాయి. వాటిని కూడా ఎన్హాన్స్మెంట్ కోసం FSL ల్యాబ్ కూడా పంపించాము. దాంట్లో ఒక రాయి అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎవరైనా లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్స్ ఉన్నా వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు 50-60 మందిని మనం పిలిచి క్వశ్చనింగ్ చేయడం కూడా జరిగింది. కొంతమంది మీద అయితే మనకు అనుమానం ఉంది, బట్ దట్ స్టిల్ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే బికాస్ వేలాది మంది వచ్చారు ఆ పర్టికులర్ మీటింగ్ కి. మీ అందరికీ తెలుసు. ఆ పర్టికులర్ స్ట్రెచ్ లో దాబాకోట్ల సెంటర్ నుంచి అప్ టు స్టేడియం వరకే దాదాపు 5-6 వేల మంది జనాలు ఉన్నారు. రాబోయే మొత్తానికి ఆధారాల కోసం జల్లెడ పడుతున్నారు పోలీసులు. చేతినే రాయి విసిరినట్టుగా పోలీసులు నిర్ధారించారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, దాదాపు 60కి పైగా వీడియోలు పరిశీలించామంటున్నారు. మరి ఆ వీడియోలో ఏమైనా ఆధారాలు దొరికాయా? జగన్మోహన్ రెడ్డిపై పోలీసులు దర్యాప్తు అనేది కూడా వేగవంతం చేయడం కూడా జరిగింది. ఇక ఎస్పీ స్థాయి నేతృత్వంలో అయితే కనుక సిట్టు దర్యాప్తు కూడా ఇటు సిపి కాంతి రాణా అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇక చూసుకున్నట్లయితే కనుక దాదాపు క్లూస్ టీమ్ తో కావచ్చు, స్పెషల్ టీం కావచ్చు, దాదాపు 8 మంది సభ్యులుగా ఏర్పడి ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక ఇటు దాడి ఘటనపై అయితే కనుక పర్యవేక్షించడం కూడా జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాయిని అగంతకుడు ఇసిరేయడని చెప్పడం కూడా ఇటు చేసి చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ముందుగా క్యాట్ బాల్ కావచ్చు, అదేవిధంగా ఏదైనా సౌండ్ వచ్చే పేలుడు పదార్థమైనటువంటి గన్ లాంటిది కానీ, వెపన్స్ కానీ ఎటువంటివి కూడా యూజ్ చేయలేదంటూ కూడా ఇటు సిపి కాంతి రాణా కూడా తెలియజేయడం కూడా జరిగింది. ఇక చూసుకున్నట్లయితే కనుక ఈ కేసుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఎవరైనా కూడా ఇచ్చినప్పటికీ కూడా వారికి 2 లక్షల నగదు బహుమతి ఇస్తామంటూ కూడా ప్రకటించడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికే ప్రత్యక్ష సాక్షులను సైతం కూడా 80 మంది వరకు కూడా ప్రత్యక్ష సాక్షులను విచారించడం కూడా జరిగింది అంటూ కూడా ఇటు
పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే మరోవైపు చూస్తున్నట్లయితే కనుక ఘటనా స్థలాన్ని సీసీ కెమెరాలు ఇవన్నీ పూర్తి స్థాయిలో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి విజువల్స్ ఎవరైతే తీశారో అవన్నీ సైతం కూడా ప్రశ్నించడం కూడా జరుగుతూ ఉంది అంటూ కూడా ఇటు పోలీసులు చెప్తా ఉన్నారు. ఇక ఎప్పటికప్పుడు చూసుకున్నట్లయితే కనుక సంఘటన స్థలాన్ని సైతం కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. అయితే ఇక జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటువంటి దారిలో అయితే కనుక కరెంటు ఏదైతే తీశారో దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇటు పోలీసులు చెప్పడం కూడా జరుగుతా ఉంది. ఏదైతే రోప్ టాప్ సంబంధించినటువంటి పర్యటన కాబట్టి ఇటు కంపల్సరీ కూడా ఇటు కరెంట్ అనేది కూడా తీస్తూ ఉంటారు. అంతేకాకుండా అదే రోజు వర్షం పడింది. ఈ నేపథ్యంలోనే ఇటు షార్ట్ సర్క్యూట్ లాంటి ఎటువంటి ప్రమాదాలు తలెత్తుకున్నాయని భద్రతా దృష్ట్యా కూడా ఇటు ఆ ఏరియాలో కరెంటు తీయడం కూడా జరిగింది అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇక చూసుకున్నట్లయితే కనుక ఎవరికి ఎప్పటికీ అనుమానితులు ప్రశ్నిస్తా ఉన్నారు. అధికారులు తీసుకొని వారందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. అయితే ఇది దారి ఘటన అనేది కూడా ఇటు త్వరలోనే ఆ నిందితుల్ని పట్టుకొని కేసును ఛేదిస్తామంటూ కూడా ఇటు పోలీసులు వెల్లడించడం కూడా జరుగుతా ఉంది. ఏదేమైనప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి రాయి ఘటన అనేది కూడా ఇటు కేంద్ర ఎన్నికల సంఘం సైతం కూడా సీరియస్ అవడం కూడా జరుగుతూ ఉంది. ఇటు అదిగే ఏదైతే తమ పార్టీ అధినేతలకు సంబంధించినటువంటి భద్రత సంబంధించినటువంటి అంశాలను కూడా పెంపొందించాలి అంటూ కూడా ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ప్రశాంత వాతావరణంలోనే ఇటు పోలింగ్ అనేది నిర్వహించాలి అంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి గుర్తు చేయడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం యొక్క కేసు అనేది కూడా ఇటు పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకోవడం జరిగింది. కేసును అయితే కనుక దర్యాప్తు వేగవంతం కూడా చేస్తా ఉన్నారు. సంతోష్, థ్యాంక్ యూ. అది సీఎం గారికి ఎడం వైపు అంటే సీఎం గారు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ నుంచి వైసీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాయి దాడి ఘటన అనంతరం నిన్న తిరిగి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించిన జగన్ ఎన్టీఆర్ జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలకు ప్రవేశించారు. ఇవాళ 16వ రోజు జగన్ బస్సు యాత్రను కొనసాగించనున్నారు. యాత్రలో భాగంగా బస్సు నుంచి కిందకు దిగి ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా జగన్ యాత్ర కొనసాగుతోంది. ప్రజలు కూడా ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 16వ రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా సీఎం జగన్ సోమవారం రాత్రి బస చేసిన నారాయణపురం దగ్గర నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరారు. నెడమర్రు గణపవరం మీదుగా ఉండి చేరుకుంటారు. ఉండి శివార్లో సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి భీమవరం బైపాస్ రోడ్డు గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజ్ వద్ద సాయంత్రం 3:30 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. సభానంతరం పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివార్లో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మేమంతా సిద్ధం సభ అటెండ్ అయ్యేదానికి రేపు 16వ తేదీ సాయంత్రం 3 గంటలకు భీమవరం చేరుకోనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు వెస్ట్ గోదావరి అదేవిధంగా ఈస్ట్ గోదావరి ఈ గోదావరి జిల్లాల్లో పలు క్యాండిడేట్లు కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇక్కడ స్టేజ్లో అనౌన్స్ చేసి వాళ్ళందరినీ కూడా స్వయంగా ఆయన
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్పై స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది. ఈడీ అరెస్ట్ను సవాల్ చేస్తూ కవిత కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని పిటిషన్లో పేర్కొన్నారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని చెప్పుకొచ్చారు. నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని తనను లిక్కర్ కేసులో ఇరికించారని కవిత చెప్పారు. తన పాత్రకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని పేర్కొన్నారు. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 ఏళ్ల నుంచి నథింగ్ న్యూ. మరోవైపు కవిత వాదనలను ఈడీ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. కవిత లిక్కర్ కేసులో కింగ్ పిన్ అని యాప్ సౌత్ గ్రూప్ నకు మధ్య కవిత దళారిగా వ్యవహరించారని ఈడీ అంటోంది. లిక్కర్ స్కామ్లో భాగంగా 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవితదే కీలక పాత్ర అని చెబుతోంది. ఇండో స్పిరిట్ ద్వారా తిరిగి ముడుపులు కవిత వసూలు చేశారని అంటోంది. కిక్ బ్యాక్స్ చేరవేతలో కవిత కీలకంగా ఉన్నారని, సాక్ష్యాలు దొరకకుండా కవిత తన ఫోన్లో డేటాను డిలీట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈడీ అధికారులు. అలాగే ఈడీ నోటీసులు ఇచ్చాక వాట్సాప్ డేటాను డిలీట్ చేశారన్నారు ఈడీ అధికారులు. డిజిటల్ ఆధారాలు లేకుండా ముందు జాగ్రత్త పడ్డారని చెప్పారు. కవిత చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆమెకు నోటీస్ ఇచ్చిన వెంటనే అరుణ్ పిళ్ళై తన వాంగ్మూలం ఉపసంహరించుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అరుణ్ పిళ్ళైని బెదిరించి వాంగ్మూలం ఉపసంహరించుకునేలా చేశారని చెప్పారు. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేయగలరని, సాక్షులను సాక్ష్యాలను ధ్వంసం చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కవితకు బెయిల్ ఇవ్వకూడదని ఈడీ తన కౌంటర్ పిటిషన్లో కోర్టును కోరారు. ఇదిలా ఉంటే కవితకు మరోసారి చుక్కెదిరింది. లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఈ నెల 23వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీని విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. దీంతో సిబిఐ అధికారులు ఆమెను తీహార్ జైలుకు తరలించారు. 3 రోజుల కస్టడీ ముగియడంతో నిన్న కవితను సిబిఐ అధికారులు ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి కావేరి బవేజా ముందు ప్రవేశపెట్టారు. ఆ సమయంలో సిబిఐ తన వాదనలు వినిపిస్తూ సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించామన్నారు. ఆమె విచారణకు సహకరించలేదని చెప్పింది. ఈ క్రమంలో కవితను విచారించేందుకు మరింత సమయం కావాలని కోరింది. అందుకోసం మరో 14 రోజులు కస్టడీ పొడిగించాలని సిబిఐ కోరగా కోర్టు మాత్రం 9 రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ వరకు కవితకు కోర్టు కస్టడీని పొడిగించింది. ఇదే సమయంలో కవితపై ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి బవేజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడడంపై సీరియస్ అయ్యారు. జర్నలిస్టులు ప్రశ్నలు అడిగినా ఎలా మాట్లాడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి ఇలా మాట్లాడొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. అనంతరం కవిత బయటకు వస్తూ సిబిఐపై ఆరోపణలు చేసింది. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అని అన్నారు. 2 నెలల నుంచి అడిగింది అడుగుతున్నారని, బయట బీజేపీ అడిగింది, లోపల సిబిఐ అడుగుతోందని చెప్పారు. ఇందులో కొత్తదేమీ లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 ఏళ్ల నుంచి నథింగ్ న్యూ.
సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులు నేడు నాంపల్లి సెషన్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన 4 పోలీసు అధికారులు దిగువ కోర్టులో బెయిల్ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు. 4 నిందితులపై పోలీసులు సెక్షన్ 70 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయగా 10 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే సెక్షన్ కావడంతో సెషన్ కోర్టుకు వెళ్లాలని నాంపల్లి కోర్టు సూచించింది. దీంతో నాంపల్లి ఏసీఎంఎం కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు. ఇవాళ నాంపల్లి సెషన్ కోర్టులో కొత్తగా బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు నిందితులు. గత ఎన్నికల సందర్భంగా పోలీస్ వాహనాల్లో నగదును అక్రమంగా తరలించిన విషయం ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సందర్భంగా వెలుగు చూడడంతో హైదరాబాద్ పోలీసులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. దీనికి సంబంధించి మరో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. ఈ కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా కొందరు ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలో సాగిన ఈ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే సిటీ అధికారులు పలు కీలక ఆధారాలు సేకరించారు. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2020లో జరిగిన దుబ్బాక, 2021 అక్టోబర్లో జరిగిన హుజూరాబాద్, 2022 అక్టోబర్ రెండో వారంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలతో పాటు గత ఏడాది డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో ఈ నగదు అక్రమ రవాణా జరిగినట్లు తేల్చారు. ట్యాపింగ్ కేసు దర్యాప్తు పూర్తి పారదర్శకంగా జరుగుతోందని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి చెప్పారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు బయటపెడతానని తెలిపారు. రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే అంశంపై త్వరలో వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సుల్తాన్పూర్లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు 1,00,000 మందికి పైగా ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. మెదక్, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి జన సమీకరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సుల్తాన్పూర్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేసీఆర్ ప్రసంగించనున్న నేపథ్యంలో భారీ వేదికను తీర్చిదిద్దారు. సాయంత్రం 5:30 గంటలకు కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ ప్రారంభం కానుంది. కేసీఆర్ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో పటాన్చెరు, సంగారెడ్డి మీదుగా సుల్తాన్పూర్ చేరుకుంటారు. కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గులాబీ జెండాలతో అలంకరించారు. బహిరంగ సభ ప్రాంతంలో కేసీఆర్తో పాటు హరీష్ రావు, మెదక్, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థులు వెంకట్రామరెడ్డి, గాలి అనిల్ కుమార్ కటౌట్లను సైతం ఏర్పాటు చేశారు. మెదక్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని జహీరాబాద్, ఆందోళన, నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. సభ నిర్వహించనున్న స్థలాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్తో కలిసి పరిశీలించారు.
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 14 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ను గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిగా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 10% ఉన్న ముదిరాజులకు కేసీఆర్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. నారాయణపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్ కేసీఆర్పై మండిపడ్డారు. గడిచిన 10 ఏళ్లలో కేసీఆర్ ఎంతమందికి 2 పడక గదుల ఇళ్లు ఇచ్చారో చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. కేసీఆర్ 10 ఏళ్లలోనే 100 ఏళ్ల విధ్వంసాన్ని సృష్టించారని మండిపడ్డారు. జైల్లో ఉన్న కవితను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీని మోదీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ 10 సంవత్సరాలు పడావు పెడితే పండబెడితే ఏ ఒక్కరోజు కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, అది బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ని అడిగింది లేదు, బీజేపీ వాళ్ళు మోడీకి చెప్పింది లేదు. ఎందుకంటే వీళ్ళెవరికి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగే ముఖం లేదు, వాళ్ళని అడగడానికి వాళ్ళకి అపాయింట్మెంట్ గతి లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపనే కేంద్ర రైల్వే శాఖ అధికారులను రప్పించి ఆదేశాలు ఇచ్చి కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ మాకు కావాల్సిందే, మా ప్రాంతం అభివృద్ధి జరగాలంటే, మా ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలంటే, నా కొడంగల్ గడ్డ మీద సిమెంట్ ఫ్యాక్టరీ రావాలి, వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పూర్తి కావాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి దానికి ఇలా మనం పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నాం. మెదక్లో నీలం ముదిరాజుని గెలిపించండి, మహబూబ్నగర్లో వంశీ చంద్రెడ్డిని గెలిపించండి, తెలంగాణలో 14 సీట్లు ఇవ్వండి. ఆగస్టు 15 తారీఖు లోపల మీ ముదిరాజు బిడ్డను మంత్రిని చేసే బాధ్యత నాది. మీకు శక్తి ఉంది, మీకు యుక్తి ఉంది, మీకు పట్టుదల ఉంది, మీకు పౌరుషం ఉంది, పోరాడే శక్తి మీకుంది. ఇదంతా సంఘటితమై మీరందరూ ఏకమై తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ కు 14 సీట్లు ఇవ్వండి. మీ బిడ్డను 15 ఆగస్టు తిరిగే లోపల మంత్రిని చేసే బాధ్యత నేను తీసుకుంటా, మీకు మాట ఇస్తున్నా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీకు చెప్తున్నా. మిత్రులారా, రాజకీయంగా ఇవాళ ముదిరాజులు వెనుకబడ్డారు. ఇవాళ అర్ణం అంటుంది మోడీని ప్రధాని చేయాలి, రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని. నేను అడుగుతున్నా, 10 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, ఏ రోజైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం 10 పైసలు తెచ్చినవా? జాతీయ హోదా తీసుకొచ్చినవా? మా మాదిగ బిడ్డల ఏబిసిడి వర్గీకరణ కోసం ఏ రోజైనా ప్రధానమంత్రిని కలిసినవా? మా ముదిరాజు బిడ్డలు డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ మార్పించడానికి మీ నాయకుడు నరేంద్ర మోడీ దగ్గరికి ఎప్పుడన్నా మా వాళ్ళను తీసుకెళ్లినవా అని నేను అడుగుతున్నా. ఇవాళ మహబూబ్నగర్ రాయచూర్ రోడ్డు ఎందుకు పడావు? లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. 400 ఎంపీ సీట్ల టార్గెట్గా ప్రచారాన్ని హోరెత్తిస్తోంది కాషాయ దళం. ఇవాళ ప్రధాని మోదీ బీహార్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. గయా గాంధీ మైదాన్లో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇక పూర్నియాలో ప్రధాని మోదీ ర్యాలీ బహిరంగ సభ ఉండనుంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆ ప్రాంతానికి అందించిన సౌకర్యాలు, ప్రగతికి చేసిన కృషి గురించి మోదీ ప్రజలకు వివరించనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా భారీగా ఏర్పాట్లు చేశారు. ఎండల తీవ్రత పెరిగిపోతోంది. ఇవాళ రేపు 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు రాష్ట్రానికి వడగాలుల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ప్రధానంగా రేపు కొన్ని జిల్లాల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. నిన్న సూర్యుడు నిప్పులు కక్కేశాడు. రాష్ట్రమంతటా మధ్యాహ్నం సమయంలో తీవ్రమైన వేడితో జనం అల్లాడిపోయారు. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గరిమెల్లపాడులో 44.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ములుగు, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో అనేక మండలాల్లో 43 డిగ్రీల పైన నమోదయ్యాయి. హైదరాబాద్ మహానగరం పరిధిలోని పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రహదారులపై జనసంచారం తగ్గింది. హైదరాబాద్లో శ్రీరామ నవమి సందర్భంగా రేపు నిర్వహించే శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ రావు తెలిపారు. శ్రీరామ నవమి శోభాయాత్ర ముగింపు ప్రాంగణమైన సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాలలో ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు.
అన్ని శాఖల అధికారుల సమన్వయంతో శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. సిద్దంబర్ బజార్, ఎంజీ మార్కెట్, పుత్లిబోలి, కోటి, ఆంధ్ర బ్యాంక్ చౌరస్తా మీదుగా హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుంటుందన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు. శోభాయాత్రలో 700 మంది సివిల్ పోలీసులతో, ఏఆర్ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. దక్షిణాది అయోధ్యపురిగా పేరొందిన భద్రాచలం శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబవుతోంది. జానకి రాముని కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇక ఈ ఉత్సవాన్ని కనులారా తిలకించేందుకు భక్తులు లక్షలాదిగా దేశం నలుమూలల నుంచి తరలి రానుండడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అధికారులు. అందరి బంధువైన శ్రీ సీతారాముని పెళ్లికి ఊరంతా అతిథులే. అందుకే భద్రాద్రి రాములోరి కళ్యాణ వేడుకకు భక్తులు ఇసుక వేస్తే రాలనంతగా పోటెత్తుతారు. శ్రీరామ నవమి నాడు అభిజిత్ లగ్నంలో జరిగే ఈ కళ్యాణ వైభవాన్ని కనులారా తిలకించి స్వామి, అమ్మవార్లను దర్శించుకోవాలని భక్తులు పరితపిస్తుంటారు. దక్షిణాది అయోధ్యాపురిగా పేరొందిన భద్రాచలంలో లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం జరిగే జానకి పరిణయానికి దేశ నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు. ఇక జానకి రాముని పరిణయ వేదికైన కళ్యాణ మండపం ముస్తాబుతో సరికొత్త శోభను సంతరించుకుంది. శిల్పకళా శోభితమైన కళ్యాణ మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. భద్రాచలం పుణ్యక్షేత్రంలో ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా సోమవారం నుంచి ధ్వజారోహణంతో ఉత్సవ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ నెల 17వ తేదీన అశేష భక్తజనుల కోలాహలం నడుమ శ్రీ సీతారాముల కళ్యాణం జరగనుంది. ఇక ఈ వేడుక కోసం రామాలయం, మిథిలా స్టేడియం ప్రాంతాల్లో చలువ పందిళ్లు, గోదావరి తీరంలో తాత్కాలిక షెడ్లు, అలాగే పట్టణంలో స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. శ్రీ సీతారామచంద్రస్వామి పరిణయ వేడుక కోసం నిర్మించిన కళ్యాణ మండపం ఓ శిల్పకళా తోరణం. ఆనాడు రామదాసు చేయించిన ఆభరణాలతోనే ఇప్పటికీ పెళ్లి జరగడం ఓ ఆచారం. రామయ్యకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో వివాహం జరిపించాలనేది అప్పటి తానిషా శాసనం. ఆనాటి శాసనాలు నేటికి అమలు కావడం విశేషం. అయితే ఈ కళ్యాణానికి ముందు ఉదయం 8:30 సమయంలో గర్భగుడిలోని మూల వరులకు కూడా కళ్యాణ తంతు నిర్వహించడం భద్రాచలం పుణ్యక్షేత్రంలో ప్రత్యేకత. ఈ తంతు ముగిసిన తర్వాతే ఉత్సవ మూర్తులను ప్రధాన ఆలయం నుంచి మిథిలా స్టేడియంకు తీసుకొచ్చి భక్తుల నడుమ కళ్యాణం నిర్వహిస్తారు. ఇక పరిణయ కళ్యాణ మండపం 1960లో నిర్మించబడింది. సుప్రసిద్ధ శిల్పాచార్యులు ఎస్ఎం గణపతి స్థపతి నేతృత్వంలో ఈ నిర్మాణం జరిగింది. తమిళనాడులోని దిండవనం గ్రామం నుంచి ఆకుపచ్చ ధాతు రాయిని, భద్రాచలం సమీపంలోని తాటాకులగూడ నుంచి నల్ల రాయిని ఈ మండప నిర్మాణంలో వినియోగించారు. రామయ్య కళ్యాణానికి వాస్తవానికి శ్వేత అక్షింతలు వాడాలి. కానీ శుభసూచకంగా కొద్దిగా పసుపు కలుపుతారు. కాగా తానిషా ప్రభుత్వం తరపున రామయ్య కళ్యాణానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలతో పాటు గులాం పొడిని వాడడంతో అదే ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ కారణంగానే రాములోరి కళ్యాణ అక్షింతలు ఎరుపు రంగు వర్ణంలో ఉంటాయి. ఈ తలంబ్రాలను బియ్యం, పసుపు, సుగంధం, గులాం, ఆవు నెయ్యితో కూడిన పంచద్రవ్యాలతో కలిపి తయారు చేస్తారు. ప్రత్యేక సుగంధ పరిమళాలు కలిపి తయారు చేసిన భద్రాద్రి సీతారాముల కళ్యాణ తలంబ్రాలను ప్రపంచవ్యాప్తంగా భక్తులు పవిత్రమైనవిగా నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఈసారి భక్తులకు తలంబ్రాలు పంపిణీ చేసేందుకు అధికారులు 250 క్వింటాళ్ల తలంబ్రాలను సిద్ధం చేశారు. ఈ తలంబ్రాలను భద్రాచలం వరకు రాలేని భక్తులకు అందించేందుకు టీఎస్ఆర్టీసీ, పోస్టల్ శాఖలు ఏర్పాట్లు చేశాయి. మరోపక్క సీతమ్మకు ధరింపజేసే మంగళసూత్రం కూడా ప్రత్యేకమే. పుట్టిల్లు, మెట్టిల్లు వారి పుస్తలతో
అందరికీ 2 మంగళసూత్రాలుంటాయి. కానీ భద్రాచలం పుణ్యక్షేత్రంలో సీతమ్మకు 3 మంగళసూత్రాలను ధరింపజేస్తారు. పుట్టినిల్లు జనక మహారాజు తరపున ఒకటి, మెట్టినిల్లు దశరథ మహారాజు తరపున మరొకటి. ఈ 2 సూత్రాలతో పాటు భక్త రామదాసు భక్తుల తరపున చేయించిన మరో సూత్రాన్ని కలిపి సీతమ్మ వారికి 3 మంగళసూత్రాలను ధరింపజేస్తారు. కేవలం ఒక్క భద్రాచలంలో మాత్రమే ఈ ప్రత్యేకత ఉంది. ఇక శ్రీరామనవమి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందించనున్నారు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రాకపై సందేహం నెలకొంది. సీఎం సహా మంత్రులు, వీఐపీలు రాములోరి కళ్యాణ వేడుకకు విచ్చేయనుండడంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో నిఘా వ్యవస్థను పటిష్టం చేసి భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.